ఆయనకి చెల్లెలంటే ప్రాణం. అవునా? అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. అవును, అమ్మాయి ఎక్కడ ఉంది? తను ఇక్కడే. ఇదిగో వచ్చేసింది. ఏమ్మా బర్త్డే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? కేక్ తెద్దామని. హ్యాపీ బర్త్డే పూజ. థ్యాంక్ యూ. ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి రెడీ అవమ్మా. నువ్వు వెళ్ళు. ఇప్పుడే వస్తానండి. రండి కేక్ అరేంజ్ వద్దరా, కేక్ లేకుండానే బర్త్డే చేద్దాం. బుల్లెట్ లేకుండా గన్నుకి, కేక్ లేకుండా బర్త్డేకి వాల్యూ. సాయంత్రం వద్దరా. కేక్ చూడొద్దని చెప్పాను కదన్నా. నరసింహం ఇక్కడ అలా తినేస్తున్నాడేంటి? ఏంటి బాబు కేక్ అలా నాకేసావు? అదే లేదు బాబు, మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, అందుకే సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు టెస్ట్ చేశారు కదన్నా. నువ్వు సూపర్ బాబా. చిన్నిట్రా. ఏంటంటే ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం దొరుకుతుంది అనుకోలేదు. మొత్తానికి మా అమ్మాయి అదృష్టవంతురాలు. ఆ మాటకొస్తే మా అబ్బాయి అదృష్టవంతుడే. ఇప్పుడే వస్తాను డాడీ. మా అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు, మరీ సిగ్గెక్కువ. అది అదృష్టం ఇలాండి. నా రెండో కొడుకున్నాడు, మహా స్పీడు, కానీ దేనికి పనికిరాడు. ఇదిగో ఫంక్షన్ జరుగుతుంది కదా, స్వీట్స్ మర్చిపోయాడు, ఇప్పుడు తేవడానికి వెళ్ళాడు. నిజం చెప్పాను. పగల కొట్టండి రా. కూర్చో. ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు. హ్యాపీయేనా? మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్ళయ్యాక మనమే చెప్పేద్దాంలే. అంత కష్టపడక్కర్లేదులే అమ్మా. ఏంటి నాన్న? చూసారా బాబు గారు, మనకు తెలియకుండా ఎంత పెద్ద లవ్ స్కామ్ నడుపుతున్నారో. మీ అన్నయ్య అనుకున్నాను, నువ్వు వాడుకునే పెద్ద ముదురువే. ఎవరో మీరు? ఏంటి దౌర్జన్యం? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పూజ కేక్ ఇచ్చింది ఎవరు? నేను. రొట్టె ముక్కలు అమ్ముకునే నీ కొడుక్కి నా చెల్లి కావాలరా? దౌర్జన్యం? ఎవడరా నువ్వు? ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు నా కొడుక. తీసుకెళ్ళండి రైడ్ని. రే బేకరీ, నీ కొడుకుతో చెప్పు, నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను, కానీ వాడికి చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను. ఈ నరసింహతో పెట్టుకుంటే నామ రూపాలు లేకుండా చేస్తాను. ఇంకోసారి నా చెల్లి వైపే కాదు, చెల్లి చెప్పు వైపు చూసిన చంపేస్తాను. రండ్రా. నానా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో ఏంటండి, ఈడొచ్చిన ఆడపిల్ల మీద చేసుకుంటారేంటండి? నాకు తెలియకుండా ఇన్ని చేసిన తర్వాత తెలిసింది ఈడొచ్చిందని. చంపేస్తాను. ఊరుకోండి. ఏం తక్కువ చేశాను నీకు అని నేనే అవి చూసుకున్నాను. చిన్నప్పుడు నేను అడుక్కున్నాను బొమ్మలు తీసుకుంటే నవ్వుతో ఆడుకున్నావు. నేను అడుక్కున్నాను బట్టలు తీసుకొచ్చి నవ్వుతో కట్టుకున్నావు. ఇప్పుడు నేను అడుక్కున్నాను మంచి మొగుడు తీసుకుందాం అనుకున్నాను. నన్నే నవ్వులు పాలు చేశావు కదా. నేనే తప్పు చేయలేదన్నయ్య. అదే నమ్ముతూ వచ్చాను. నువ్వు తప్పు చేసిన రోజు నేను కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ నీ అంతా నువ్వే తెలుసుకుంటావు అనుకున్నాను. తోడబుట్టిన దాని కదా ఒకే రక్తం అనుకున్నాను. కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా బజారునప్పుడు ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు. ఒక్కసారి నా మాట వినన్నయ్య. చాలు, ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది. అది నిన్ను చంపేంత తేవద్దు. పో పో పో. పూజ ఉండరా. బాబాయ్ బాబాయ్, చిన్న ఏమైంది? తాతయ్యని ఎవరో వచ్చి కొట్టారు. నానా ఏమైంది అసలు? చేతులారా పెళ్లి పెళ్లి చెడగొడతామనుకోలేదురా. తండ్రిలా కాక ఒక ఫ్రెండ్లా పెంచారని చాలా గర్వపడేవాడిని. నువ్వేదైనా తప్పు చేస్తే ఈ కాలం కుర్రాళ్ళంతా ఇంతే సరిపెట్టుకునేవాడిని. కానీ ప్రాణాలు తీసేవాళ్ళ కుటుంబంలో అమ్మాయిని ప్రేమించావురా. నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారు నాన్న? నీ నాన్న చచ్చిపోయాడు. అమ్మ
వద్దురా మన నరసింహం వాడి చెల్లెలు వద్దురా. నరసింహ ఒరే తమ్ముడు ఎక్కడికి రా? మన నరసింహం వాడి చెల్లెలు వద్దురా. కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా బజారున్నప్పుడు ఎవరు పడితే వాడితో తిరుగుతుందనుకోలేదు. ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది. అది నేను చంపేంత తేవద్దు. పో లవ్ ఫెయిలా? ఎగ్జామ్లో ఫెయిలా? ఈ మధ్య ఉద్యోగం పేరుతో కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. సూసైడ్ అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. చనిపోయి మీరందరూ బాగానే ఉంటారు, కానీ మీ పైన ఎన్నో కళ్ళు కన్నా మీ అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఏమైపోతారో ఒక్కసారైనా ఆలోచించారా? నాకున్న ప్రాబ్లమ్స్కి నేను 10-15 సార్లు సూసైడ్ చేసుకొని ఉండాలి, కానీ నేను స్ట్రాంగ్గా లేను. హలో హలో, ఎక్కడికి? ఇంటికి. అలా అని ఇలా వెళ్ళి ఏ ట్రైన్ కిందో బస్ కిందో నీ తలబెట్టావనుకో, రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో యువతి ఆత్మహత్య అని నేను చదివి అయ్యో దగ్గరుండి ఈ అమ్మాయి నేను కాపాడలేకపోయానే అని గిల్ట్ కాన్షియస్ తో లైఫ్ లాంగ్ బాధపడాలి. ఆ టార్చర్ అంతా నాకెందుకు? పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళే వచ్చి నేను తీసుకెళ్తారు. హలో, ఎవడీడు హెడ్లైట్ వేసుకొని? నీ దగ్గరికే వస్తున్నా, నువ్వేం కంగారు పడకు. వీడొక మెంటల్, వీడితో ఒక పాత బాకీ ఒకటి సెటిల్ చేసుకోవాలి. అన్నయ్య పూజ ఏనా లేచిపోతున్నారా? ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? అన్నయ్య అన్నయ్య అది రావే. నేను చెప్పేది ముందు క్లారిటీగా వినండి, దాని తర్వాత చెప్పేది మాట్లాడుతుంది. అన్నయ్య అతనెవరో నాకు తెలీదు, అతనేం చెయ్యొద్దు. చెప్పేది నేను చెప్పేది నువ్వు తొందరపడి పొరపాటు పడుతున్నావు. నాకు మీ చెల్లెలకి దగ్గర రావద్దు, చెప్పేదేనండి. వద్దన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య.
చచ్చిపోతావని చెప్పానుగా, చచ్చిపో. అసలు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా? చాలా తప్పు చేస్తున్నావన్నయ్య. ఆ మాట నేను అనాలి? ఏం తక్కువ చేశానండి? కోట్లు కాదని కేకులు అమ్ముకునే వాడితో వెళ్ళిపోతావా? సిగ్గులేదా నీకు? అన్నయ్య ప్లీజ్, అతను ఎవరో వాడెవడో నీకు తెలీదు అంతే కదా? అవును. వాడెవడో తెలియకుండానే వాడితో ట్యాంక్ పాయింట్ మీద కలిసి ఐస్ క్రీమ్ తిన్నావా? వాడెవడో తెలియకుండా వాడి ఇంటి నుంచి కేక్ తెచ్చుకున్నావా? లేదా వాడెవడో తెలియకుండానే వాడితో లేచిపోవడానికి తయారుగా ఉన్నావా? ఇదంతా అబద్ధం. చెప్పిన అబద్ధాలు చాలు. నన్ను నమ్మించడానికి ట్రై చేయొద్దు. వినడానికి నేను రెడీగా లేను. ఇదిగో చూడు, నేను చూసిన హోమ్ మినిస్టర్ కొడుకుని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. ఈ మాట ఇన్నాళ్ళు నీ మీద నమ్మకంతో చెప్పాను. ఇప్పుడు నీ మీద ఉన్న అధికారంతో చెప్తున్నాను. బయటికి వెళ్తే నీ కాళ్ళు ఎరుగుతాయి. బాడీ నుంచి బుల్లెట్ తీసేశాం. లక్కీగా బుల్లెట్ కుడివైపు తగిలింది కాబట్టి ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా చూడండి. ఏంటి పూజ, ఇలా అయితే ఎలా చెప్పు? వారం రోజులైంది నువ్వు సరిగ్గా భోజనం చేసి. ఊరుకో ఇంకా. నాకేం తెలీదు వదిన, అతను ఎవరో కూడా తెలీదు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు? తొందరపడ్డావేమోనన్నా. హోమ్ మినిస్టర్ తెలిస్తే ఏంటి ఏంటి ఏంటి? 1 సెకండ్ సార్, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ అన్నా. హోమ్ మినిస్టర్ తెలిస్తే ఏమైతే అన్నా? ఎమ్మెల్యే పదవి దొబ్బుద్ది. హలో సార్, నమస్కారం సార్. హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు సార్. చెల్లమ్మ జాగ్రత్త, మీరు ఇక్కడే ఉండండి. సార్ నమస్తే. రా నరసింహ, కూర్చో. అంజలి, నరసింహకి వడ్డించో. కూర్చో నరసింహ. ఈ నెల 20 నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది. ముహూర్తం 15 లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను, కానీ ముహూర్తాలు లేవంటున్నాడు. మధ్యలో పంతులు గారు ఎందుకు సార్? టైము డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాను సార్. హలో రాజేష్, ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ? ఎలా మర్చిపోతాను అంజలి? చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా? నేను అదే టైప్. రాజేష్ అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను? వై షుడ్ ఐ? సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మనిద్దరు కలుద్దాం. ఇంపాసిబుల్ అంజలి. అక్కడ కూడా ఈడొస్తాడు. రాజేష్ వస్తున్నాను సార్, వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నారు, వెళ్ళాలి కదా సార్. ముహూర్తం ఈ నెల 16వ తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. థ్యాంక్ యూ డాడీ. ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పాలి. అరే 100 ఏళ్ళు. నా హార్ట్ బీట్ విని ఫోన్ చేసి ఉంటుంది. ఇవ్వండి మాట్లాడతా. నేను మాట్లాడిస్తాను. చెప్పు చెల్లమ్మా. అమ్మ కాదురా నీ అబ్బా. ఒక్క నిమిషం. నీ లెక్క ప్రకారం నీ చెల్లెలు లవర్ని నీ కన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా? రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీకోసమే బతికొచ్చాను. నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా. ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను, నీ భాషలో లేపుకెళ్తున్నాను. ఏం పీక్కుంటావో పీక్కో. రేయ్ రేయ్ రేయ్, అవా
ఏమైంది బావా? ఏం లేదు, చెల్లమ్మ బాత్రూమ్ లో కాలు జారి పడిపోయిందంట. నా డార్లింగ్ కాల్ జారి పడిపోయిందా? పద బావ వెళ్దాం. ఏం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. ఏం ప్రాబ్లం లేదు. మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా? ఓకే బావా. ఇప్పుడే పెద్దమ్మ గుడి దాటాడు. ఏం జరిగిందిరా? అన్నా ఆడు చెల్లెమ్మని లేపుకుపోతాడన్నప్పుడు చెప్తే నన్నే కొట్టేవగా. ఇప్పుడు చూడు మమ్మల్ని అందరిని ఏర కుమ్ముడు గుమ్మి చెల్లెమ్మని లేపుకుపోయాడు. బద్మాష్ నా బిడ్డల్లారా, సిగ్గులేదు? నాకెందుకు సిగ్గు? బావా నా డార్లింగ్ ఎలా ఉంది బావా? వీడొకడు అగ్రిమెంట్ మొగుడు. బానే ఉంది బాబు. నడుస్తుందా బావా? పరిగెడుతుంది. హలో హలో, నా ఛార్జింగ్ అయిపోయింది, తర్వాత ఫోన్ చేయి. ఏంట్రా ఏదో ఓవర్ యాక్షన్? సిటీలో నంబర్ 1 రౌడీ చెల్లెలరా బాబు. హోమ్ మినిస్టర్ కాబోయే కోడ్లు ఎక్కడ దాచిన దొరికేస్తావరా? పిట్టలు కలిసి కాల్ చేస్తారా? నోరు ముసుకురా, ఏదో మూడ్లో లాక్కొచ్చేసాను. సరే భయపెట్టకుండా ఎక్కడ దాచాలో ఏదైనా ఐడియా చెప్పరా. ఎవ్వరికి తెలియని సేఫెస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు. నిజం చెప్తున్నావా? ఎక్కడ? ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ వద్దంటే వేసుకొచ్చిస్తారేంట్రా? ఏంట్రా ఏంట్రా ఎక్కడికి రా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ ఏంట్రా ఏంటి దౌర్జన్యం? పోలీసులు పిలిపిస్తా. బొక్కలో కళ్ళు దుబ్బయ్యా, పాప నిద్రపోతుంది కదా, మెల్లగా మాట్లాడు. ఏంటో ఓవర్ యాక్షన్ చేస్తున్నా, పద బయటికి వెళ్ళు. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే ఇల్లు అనుకున్నారా సత్రం అనుకున్నారా? సార్ మా ఓడు ఒకసారి కబడ్డీ ఆడని కర్నూలు కబడ్డీ ఏంటి? మీ వాడు బాక్సర్ కదా? బాక్సింగ్ సార్. మా వాడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు. అమ్మాయితో మా వాడు ప్రేమలో పడ్డాడు సార్. ఆ ఫ్యాషనిస్ట్ తప్పించుకోవడానికి మీటికి వచ్చాను సార్. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. ఇప్పుడే చెప్పాడు కదా సార్. మీరు లవ్ లో గురువు అని తెలిసి, మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. లవ్వా గురువా సపోర్టా? ఈ డ్రామాలేంట్రా? అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా? మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలిగింది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్? ఈ విషయం మీకెలా తెలిసింది? మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందులో మొత్తం కమిట్ అయిపోయినా ఏంటి? హలో, మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ మహల్ ని, లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్? ఎలా? ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? లేదు సార్, నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం. చేయకపోతే ఆ హెల్ప్ మినిస్టర్ గారిని అడుగుతాం. ఆగండి. ఓకేరా, నేను హెల్ప్ చేస్తాను రా. ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి? అంటే సార్ పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్.
చిప్పు దొబ్బిందా? అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా బాగుతుంది సార్. నో ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ విల్ చెక్ ఇట్. ఐ విల్ చెక్ దిస్. yes సార్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు నువ్వు? నరసింహ చెల్లెల్ని సార్. హోమ్ మినిస్టర్ కి? హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని. కన్ఫర్మ్. చిప్పు దొబ్బింది నీకు. సార్ ప్లీజ్ సార్. సార్ దీనికి చిప్పు దొబ్బింది బాబోయ్. ఐ యామ్ సారీ బాబు. అయినా ఐ గాట్ మై ఓన్ టౌన్. ఎందుకైనా మంచిది ఐ విల్ రీచెక్ అగైన్. హలో, నమస్కారం సార్. నేను హోమ్ మినిస్టర్ గారి పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్? మీకెందుకు? అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్. పూజ చేస్తోంది. కన్ఫర్మ్? అవునండి, నేను చూస్తున్నానుగా, ఇంట్లోనే ఉన్నాను, పూజ చేస్తోంది. ఓకే కన్ఫర్మ్ సార్. కన్ఫర్మ్. ఐఎమ్ సారీ బాబు, నీ ప్రేమను అనుమానించాను. నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను, నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు. ఓకే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పర్వాలేదు సార్. లోపల దాక్కుంటావరా? ఎరా ఏసేయండి, ఇక్కడ ఒక్కడు కూడా మిగలకూడదు. నా ఇంటిపైకి నువ్వు అటాక్ వస్తావని నాకు తెలుసురా. ఏం శిష్య, షాక్ తిన్నావా? 10 మందిని వేసుకొని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తిరిగితేట్లుంటే నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన వాడిని నాకెన్నుండాలి. రేయ్, నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా బ్రతకడరా. అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లెలికి ఫస్ట్ నైట్ జరుగుతుంది. నువ్వు ఆగు. ఏం కావాలరా? నీకేం కావాలరా? నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి శిష్య. అర్థం కాలేదా? నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నేను నీ చెల్లెల్ని వదలాలి కదా శిష్య. ఏంట్రా, నాతో గేమ్స్ ఆడుకుంటున్నావా? అవును, గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు. నన్ను కెలికి నా లైఫ్ ను డిస్టర్బ్ చేసింది నువ్వు. రేయ్, తప్పు చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసేసావు. దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు. మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ ని ధ్వంసం చేసి తప్పు చేశావు. నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి దాని జీవితాన్ని నాశనం చేశావు. కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ ని డిస్టర్బ్ చేశావు. నా బాడీలో బుల్లెట్ ని దింపి చాలా పెద్ద తప్పు చేశావు. దిద్దుకో, నీ తప్పులన్నీ సరిదిద్దుకో. అప్పుడే నీ చెల్లెలు నీ ఇంట్లో ఉంటుంది. లేకపోతే హలో ఆగండి. ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా? పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలం రా. ఆగండి, తొందర ఎక్కువ. పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఏమేమి పగలగొట్టామో అన్ని సర్ది చేస్తాం. ఎరా, ఏమేమి పగలగొట్టారో ఫుల్ గా లిస్ట్ రాసి కొత్తవి కని ఎక్కడ పెట్టాలి. ఏంటే అమ్మా, అన్ని మర్చిపోండి. ఏమా, నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. ఏంటే వస్తానండి. ఎరా, ఆ పెళ్లి కొడుకు ఎక్కడున్నా కొంచెం వెతికి తీసుకురండి. ఏమిటండి ఇది? వచ్చారు వెళ్ళారు. ఏం అర్థమైతలేదు. నీకే కాదురా, నా కుట్టిస్తే. విన్నావుగా వాడి మాటలు? నీ మీద మోస్తోను నేనేదో చెయ్యాలని వాడిని నేను ఇక్కడ తీసుకురాలేదు. వాడి వల్ల నీ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అని తెలియదు, కానీ మీ అన్న వల్ల వాడి జీవితం, కలలు అన్నీ నాశనం అయ్యాయి. వాడి లైఫ్ వాడు సెట్ చేసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు, లేక వెళ్ళిపోతావు, నీ ఇష్టం. పదండ్రా.